వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నల్ల డబ్బు బయటకు తెస్తామని పెద్ద నోట్లు రద్దు చేసి పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. ప్రజలు ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు అందించడం కోసం సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు జిల్లాలో పర్యటించారు. రోడ్ షోలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కట్క మృత్యుంజయ, సంతోష్ కుమార్, నాగుల సత్యనారాయణ గౌడ్, బుర్ర నారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, వైద్య శివప్రసాద్, అడపు చంద్రకళ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ గాంధీ చౌక్ దగ్గర హనుమంతరావు గారు అన్నటువంటి ప్రజలందరితో కలిసి ఏ నోట్ల రద్దు వల్ల ప్రధానమంత్రి గారు అయితే చెప్పినారో మీ అందరు సాక్షిగా మరొకసారి అడుగుతా ఉన్నారు. ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారు నల్ల నోట్లు రద్దు చేసినాడు, పెద్ద నోట్లు రద్దు చేసినాడు, నల్లధనం కొరకు మాత్రమే రద్దు చేస్తున్నా అని చెప్పినారు. 80 రోజులైంది, ఇప్పటి వరకు ఎంత నల్లధనాన్ని దేశంలో వెనక్కి తీసినామనేటువంటి మాట సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేగా పండించి పంట బ్యాంకులో కూడా జమ చేస్తే రైతులు వాళ్ళ పంట పైసలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులలో మనం లైన్లో తీసుకుంటే మనకు 4,000 వెనకకి 18,000 పైసలు బీజేపీ పోతే 40 లక్షలు 50 లక్షలు తీసుకున్నటువంటి పరిస్థితి ఎన్ని దేశంలో 2,000 కొత్త నోట్లు ఎంతమంది దగ్గర లక్షలు దొరికినని అందరికీ తెలుసు. ఈ పరిస్థితులలో ఇవొక్కడే ఎంతో నల్లధనం వెనక్కి తీయడానికి జనాభా ఉంటే డిజిటలైజేషన్ పేరు మీద ఆ తప్పును తప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజలు గమనించాలని ఈరోజు మా చిదంబరం గారు చెప్పినారు. సిగ్గుంటే ఇటువంటి పని చేసిన మంత్రి ఆర్థిక మంత్రి నేనైతే రాజీనామా చేస్తా అన్నాడు. వాళ్ళు చెప్పాలి. బహుశా నేను అనుకుంటా జూలై 2 నాడు ఈ జిల్లాలో అవతరణ మొదలైంది. కానీ ఇక్కడ కేటీఆర్ గారు కేసీఆర్ కుమారుడు చాలా అభివృద్ధి జరుగుతుందనేది ఆలోచన మంచిదే. పద్మశాలీలకు వారి చేనేత వస్త్రాలు ధరించాలని వారానికి ఒక రోజు ధరిస్తాడంట ఆయన. ఇక మిగతా రోజులు సూటు బూటు ఒకటే దినం అది మంచిదే. నిద్రమా ఎందుకంటే మా నరేంద్ర మోడీ అది కూడా లేదు. ఆయన నరేంద్ర మోడీ ఒక్క పని అయితే మంచిగా చేసింది. మా ఎదుర్కొన్నటువంటి మహాత్మా గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి చెరకాను వాడిండు, క్యాలెండర్లో వేయించుకున్నాడు. మహాత్మా గాంధీ అంత పెద్దవాడు అని చెప్పుకుంటున్నాడు. మహాత్మా గాంధీ ఎక్కడ, ఆయన కాలు కోరి కూడా సరిపోవురా బాబులు. ఏమనుకుంటున్నాడు? మహాత్మా గాంధీ దేశం గురించి స్వాతంత్రం గురించి ప్రాణాలు అర్పించి జైళ్ల పాలయ్యి ఆయన సౌత్ ఆఫ్రికాలో మంచి లాయర్ అయినప్పటికీ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ అందరికీ దాన ధర్మం చేసి మా భారతదేశ ప్రజలు ఈనాడు బ్రిటిష్ పరిపాలనలో అనగదొక్కబడుతున్నారు. మన దేశం స్వాతంత్రం గురించి పోరాడి ఆఖరుకు ఎప్పుడైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్ లో పిలిస్తే నరేంద్ర మోడీ నీలాగా సూడుగూడు మీద పోలే, మా గాంధీ కోసితో పోయిండు, కోసి ఇట్లా పెట్టుకొని కోసి పెట్టిపోయింది. ఎందుకు పోయిండు? మా దేశ ప్రజలను వదిలేదా, మా బతుకు మేము బతుకుతాం, మీతోటి నడవదు, మా దేశాన్ని స్వాతంత్రం కావాలని ఆలోచన చేశాడు. మహాత్మా గాంధీతో పాటు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళతోటి స్వాతంత్రం తెస్తే ఇవాళ నరేంద్ర మోడీ మహాత్మా గాంధీని మలిపియడానికి, అదేవిధంగా చాచా నెహ్రూ ఎవరైతే
పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14th నవంబర్ అంటే చాచా నెహ్రూ దినమని పిల్లలందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఆయన బర్త్డే రోజు అడ్వర్టైజ్మెంట్ లో నెహ్రూ బొమ్మను తీసేస్తారండి. ఏమిటి నీ ఆలోచన? అక్కడ ఆయన ఆలోచన ఉంటే ఇక్కడ మా దగ్గర చూడండి ఏం అభివృద్ధి కరెక్ట్ జగన్ నిలబెట్టిన మల్లికార్జున వైన్స్. వా, ఎక్కడ చూసినా సాయి వైన్స్, మల్లికార్జున వైన్స్. మరి మాట్లాడుతుంది ఎందుకు చెప్పవచ్చిందంటే బంగారు తెలంగాణ ఇలాంటి వైన్ షాప్ ఓపెన్ చేస్తే మా తల్లులు రాత్రి పూట మా ఆయన ఎక్కడ పోయిందని దేవుడు ఆడుతుండట. ఉన్నదంతా తాగేస్తున్నాడు. ఇక ఏడికెళ్ళైతుందో బంగారు తెలంగాణ ఒకటి అవుతుంది. తాగుబోతు తెలంగాణ అయితే అవుతుంది. లోక్సభలో కొట్లాడకపోతే తెలంగాణ వస్తుండదండి. ఆనాడు ఆఖరుకు సుశీల్ కుమార్ శూన్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది చింపడానికి. కానీ మేము ఆనాడు ఆపి సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టి తెలంగాణ తెచ్చినాం. కానీ మా దురదృష్టం ఆయన ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు. వాడు ఎన్నికలు వచ్చిందో చెప్పాడు. వాడు రోజు తిక్క మాటలు మాట్లాడి మా పని చేసి అది ఆయన కేసీఆర్ అడ్వాంటేజ్. అంతకంటే ఇచ్చింది తెచ్చింది మేమే. ఇప్పుడు ప్రజల్లో ఆలోచన మొదలైంది. అటు నోట్ల రద్దు. ఇప్పుడు నేను పోయిన ఒక బ్యాంక్ దగ్గరికి నేను ముట్టుగా కొన్నాం పోతే ఏమన్నాడు अरुण जेटली हर एटीएम पर कोई पब्लिक ही नहीं है. इंतमंदी 10,000 అనౌన్స్ చేస్తారు. ఏటీఎం లో 4,000 ఇస్తారు. రైతుల బాధలు అధికారులకు చెబుతున్నారా లేదా అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు బ్యాంక్ మేనేజర్ ను ప్రశ్నలతో ముంచెత్తారు. రోడ్ షో నిర్వహిస్తున్న హనుమంతరావు అకస్మాత్తుగా గాయత్రి బ్యాంక్ ఏటీఎం వద్ద ప్రజలు బారులు తీరడం చూసి వారడిగిన ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆయన వెంట టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కట్క మృత్యుంజయం, సంగీతం శ్రీనివాస్, వైద్య శివప్రసాద్లు ఉన్నారు. మూడు లక్షలు వస్తే వాడు ఒకేసారి డబ్బు ఉంటేనే కదా వ్యవసాయం చేసుకోవచ్చు. వారికి ఎంత ఇస్తున్నారు అనేది పాయింట్. మరి అదే అడుగుతున్నా. ఇవాళకి 80 రోజులు అవుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం అన్ని సాఫీగా జరుగుతున్నాయి అంటున్నా. ఇంకా ఆటంకాలు ఉన్నట్టే కదా. మై పాయింట్ ఆఫ్ వ్యూ సపోజ్ 20,000 తక్కువ లేదు, 20 మందిని పెట్టుకున్నారు. మరి వాడు ఎట్లా వ్యవసాయం చేస్తాడు? సో మీరేమన్నా డిమాండ్ పంపించిండ్రా? సార్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మోర్ మనీ, దే వాంట్ టు కల్టివేషన్ అని మీరు డిమాండ్ పంపించిండ్రా లేకుంటే ఇట్లనే నడిపిస్తుండ్రా? చెప్పింది నేను పూర్తి. నేను ఎందుకంటే నేను 2 బ్యాంకుల దగ్గర పోయినా. రైతు ఏమంటాడంటే అయ్యా నా పైసలు ఉన్నాయి, నేను మొన్న ఖరీఫ్లో మిల్ల నా ధాన్యం వేస్తే నాకు 3.5 లక్షలు ఇచ్చిండు. వీళ్ళు ఏమంటున్నారు, నేను అన్ని ఇయ్యను, వారానికి 24,000 ఇస్తే నేను 24,000 తోటి ఏ విధంగా వ్యవసాయం చేయాలని అడుగుతున్నాడు. దానికి మీరు ఏం జవాబు చెప్తారో చెప్పండి. నిన్నేమి ఇరకాటం పెట్టాలని కాదు. వాట్ ఈజ్ యువర్ గ్రౌండ్ పొజిషన్, వాట్ ఈజ్ అవుట్ సైడ్ పొజిషన్, అది మాకు కాదు. ఎందుకంటే అరుణ్ జైట్లీ కానీ ప్రధానమంత్రి అన్ని సాఫ్ అయిపోయినాయి. వీ హావ్ గోన్ ఎవ్రీథింగ్ అంటున్నారు. కానీ స్టిల్ there is some restriction. నేను అనేది ఏంటి, మై మనీ, ఐ కెన్ డ్రా ఎనీథింగ్. హూ కెన్ ఆస్క్ దిస్ థింగ్? Restriction is there. అది చెప్తున్నా. నోట్ల రద్దు వల్ల కరెంట్ అకౌంట్ 24,000 నేను చెప్తున్నాను కదా. నోట్ల రద్దు వల్ల ప్రజలకైతే ఇబ్బంది అవుతుంది కదా. నేచురల్లీ ఆఫ్టర్ 80 days also your money you can't really withdraw. It's the biggest. రైతు ఇప్పుడు రైతు ఎట్లుంటాడు? రైతు ఖుద్దారు మనిషి, వాడు ఎవరికి చేయి కాకూడదు.
వాడు కష్టం వాడు చేస్తాడు, వాడు రైతు కూలీలు ఇస్తాడు, వ్యవసాయం చేసుకుంటాడు. కూలీలకు సరిపోయే డబ్బు లేకపోతే వాడు వ్యవసాయం ఎట్లా చేస్తాడు అనేది పాయింట్ అండి. ఇక మిగతా అనవసరం. అందుగురించి మీరు ఇమీడియట్ గా కోఆపరేటివ్ బ్యాంక్స్ లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్. ది ఫార్మర్స్ ఫ్రమ్ ఫార్మర్ సైడ్ దే ఆర్ ఆస్కింగ్ మోర్ మనీ టు విత్డ్రా. సో యాసంగి పంట వేసుకునేందుకు వాళ్ళకు డబ్బు కావాలంటున్నారు. మా లిమిటేషన్ మీద మా మీద తగాదా పడుతున్నారు రైతులు, మేము ఇబ్బందిలో పడుతున్నాం. మీరు మినిమం ఎవరి డబ్బులు ఉంటే వాళ్ళు ఎంతనన్నా డ్రా చేసుకోవచ్చా లేదా అని మీరు లెటర్ రాయండి. నేను దాని మీద మేము ఎక్స్ఎంపీ మేము రాస్తాం. ఇప్పటికి కూడా ప్రజలలో ఇబ్బందులు ఉన్నాయి. 50 కాదు, ఇవాళ 80 రోజులు అవుతుంది, 78-79 డేస్ అవుతుంది. స్టిల్ పీపుల్ ఆర్ సఫరింగ్. రైతులు వస్తున్నారు, గంటల తరబడి నిలబడుతున్నారు. ప్రజలు ఇబ్బందులకు వెళ్ళి బయట ఇబ్బందులు ఇంకా ఉన్నాయనేది పాయింట్. అచ్చా, మోర్ ఓవర్ ఇంత చేసిన మా లెక్కలు మన నల్లధనం ఎంత వచ్చిందో తెలియదు, ఎంత బ్యాంకులు ఉన్నదో తెలియదు. మీరేమంటున్నారంటే మేమేం చేయాలి సార్, రిజర్వ్ బ్యాంక్ కూడా ఎంత ఇస్తే 20 లక్షలు ఇస్తే 20 లక్షలు పంచుతున్నాం అంతే. మేము ఇక తర్వాత తాళం వేసేస్తున్నాం అంతేనా? అరుణ్ జైట్లీ ఏమన్నాడు, నో బడీ స్టాండింగ్ ఇన్ ఏటీఎం. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏటీఎం. అవునండి, ఏటీఎంల దగ్గర బార్లో మనుషులు లేరు అన్నాడు. బట్ హౌ పీపుల్ ఆర్ స్టాండింగ్ హియర్? సో దట్ మీన్స్ స్టిల్ దేర్ ఇస్ అ రిస్ట్రిక్షన్ అబౌట్ పీపుల్, దేర్ మనీ. ఏటీఎం కి ఎప్పుడు వస్తుంది? మన బ్యాంకు అకౌంట్ ఉంటేనే కదా ఏటీఎం వాడు కార్డు ఇస్తాడు. మరి మీరు ఇంత అన్యాయం జరుగుతుంటే మరి ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నందుకు ప్రూవ్ చేయడానికి మీడియా ముందు మీ దగ్గరికి వచ్చింది. సార్ అనేది ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రి ఏమో ఏటీఎం ముందర లైన్లో అంతా సవ్యంగా సెట్ అయిపోయింది అంటుండు. 80 రోజుల తర్వాత కూడా బ్యాంకుల ముందర ఏటీఎం ముందర లైన్లలో మంది ఉన్నారు అనేది. ఏటీఎంల దగ్గర మంది ఉన్నారా లేదా? ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ వృత్తి ఇవ్వాలని కోరుతూ ఐకేపీ వివోఏలు పోరుబాట పట్టారు. రచన సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగదండి ఎల్లారెడ్డి, ముషం రమేష్, అన్నల్దాస్ గణేష్ ఉన్నారు. దీక్షల్లో అన్ని మండలాల నుండి ఐకేపీ వివోఏలు పాల్గొన్నారు. హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు హామీని నెరవేర్చలేరు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క ఏ చిన్న పని అయినా మేము ఊళ్ళో ఉండి ప్రతి ఒక్కటి చేసేది మేమే, కానీ వాళ్ళు మాకు చెల్లించేది రూపాయి కూడా లేదు. సఫాయి వాళ్ళన్న రోడ్లు ఉడితే పైసలు ఇద్దరు కావచ్చు, కానీ మాకు సఫాయి వాళ్ళ ఊడిసినా కూడా ఆ రూపాయి కూడా దొరకలేదు. సంఘాల దగ్గర మాత్రమే మేము 100 రూపాయలు తీసుకొని పని చేస్తున్నాం. అసలు వివోఏలు అంటే ఎవరో అని ప్రభుత్వం అంటుంది, అసలు మేము మాకు గుర్తింపు అనేదే లేదు. దయచేసి మమ్మల్ని సెర్పు ఉద్యోగులకు గుర్తించి ప్రభుత్వం నుంచి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే చాలు. మాకు కనీస వేతనం చెల్లించి వాళ్ళని మేము ఏ లక్షలు అడుగుతలేము, కోట్లు అడుగుతలేము. మాకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం చెల్లించాలని మా యొక్క విన్నపం. అన్ని మండలాలు, అన్ని జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఈ సమ్మె చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మా పైన మీ యొక్క ఆడపిల్లలను అనుకొని మా మీద దయ చూపి మాకు కనీస భద్రతను, ఉద్యోగ భద్రతను ప్లస్ కనీస వేతనాన్ని ప్రకటించాలని కోరుతున్నాం. పట్టణంలోని పలువురు బీజేపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఆవరణలో జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులను అభినందించారు. ప్రజా సమస్యలపై ఉద్యమించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో బండి ఆంజనేయులు, పలువురు కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు గుంటక సంపత్, వంగరి అనిల్, శేఖర్, దేవేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
బీజేపీకి చెందిన నలుగురు బండి అంజనాయులు, శ్రీనివాసు, ప్రసాద్ అనే వీళ్ళు నలుగురి వల్ల చేరడం అయినది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలు చూసి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఈ సంక్షేమ పథకాలు అనేది మనం ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఇవాళ పార్టీలో చేరడమైనది. మొన్న చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ధర్నా విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. మొన్న పీజీ ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేసినప్పుడు విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. అలాగే రైతులకు రుణమాఫీలో ఫెయిల్ అయింది, మిషన్ కాకతీయ అంటూ అది ఫెయిల్ అయింది. మరి ఈ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పని కూడా ఏది కూడా ఇప్పటి వరకు కూడా ఏది సాధించలేదు. దీనికి వైఎస్ఆర్సీపీ విద్యార్థి పక్షాన, రాష్ట్ర విద్యార్థి పక్షాన ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఏంటంటే అయ్యా ఇలా విద్యార్థులు రోడ్డు మీదకి వస్తారు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాగుండాలి అనే దాని కొరకు ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు కూడా 3,600 కోట్ల రూపాయలు మీరు విడుదల చేస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నాము. కానీ దీని ఒకవేళ మీరు ఈ ఫండ్స్ రిలీజ్ చేయనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏకాగ్రత నిలిపితే విజయం సొంతమవుతుందని ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు పద్మనాయక కళ్యాణ మండపంలో ఏకాగ్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి విద్యార్థులకు పలు వివరణలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యా సంస్థల నిర్వాహకులు నాగుల సంతోష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తడబడకుండా చెప్పిన మొట్టమొదటి అమ్మాయి ఈ అమ్మాయి. టెన్త్ రావట్లేదండి, అంతా ఏ తడ వస్తుంది? వీళ్ళు టెన్త్ ముందు వచ్చిన 10థ్ మీరంతా 10th రండి. నెక్స్ట్ ఇయర్ చెప్తా మీకు, మళ్ళీ రివర్స్లో చెప్తా. చెప్పు ఆహాహా, ఓపెన్ యువర్ మౌత్, నో పప్పా, టెల్లింగ్ లైస్, నో పప్పా, ఈటింగ్ షుగర్, ఎస్ పప్పా, జాగించారు. ఫస్ట్ కరెక్ట్ చెప్తా, మరి తప్పు చెప్పకూడదు ఈసారి. ఓకే. 9 10 90, 9 9 81, 9 8 72, 9 7 9 9. వెరీ గుడ్, రాజు. వెరీ గుడ్. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరుతూ భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పట్టణాధ్యక్షులు ఎలిగేటి రాజశేఖర్, బుర్ర శ్రీనివాస్, మహిళా నాయకులు నీలి అనసూర్య, పలువురు మహిళలు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులను అమలు చేస్తానన్నాడు. ఇంకెన్నెన్నో చెప్పిండు, కానీ మాత్రం ఇంతవరకు ఒకటి కూడా అమలు కాలేదు. మాకు ఒకటి కూడా అమలు చేయలేదు. మాకు ఇండ్లు కట్టుకున్నాము, ఇండ్లు కట్టుకున్నందుకు కూడా బిల్లులు రాలేవు. రాక కూడా మేము ఇబ్బందుల పాలవుతున్నాము. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. అందు గురించి మళ్ళీ 3 సంవత్సరాల నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు, మేము వింటూనే ఉన్నాము. వినంగా కూడా మాకు ఇక ఈ 3 సంవత్సరాల నుంచి ఓపిక పట్టి మాకు ఓపిక నశించిపోయింది. అందుకే మేము కలెక్టర్ ద్వారా డబుల్ బెడ్రూమ్ కావాలి, మాకు బిల్లులు చెల్లించాలి. ఇందిరమ్మ ఇండ్లు లోన్లు అవి కూడా మాకు ఎవరైతే ఆగిపోయినాయో అవన్నీ మాకు డబుల్ బెడ్రూమ్లు అయ్యి ఇందిరమ్మ ఇండ్లకు మాకు లోన్లు. సిరిసిల్ల పట్టణ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువెత్తింది. జై జై మార్కండేయ స్మరణలతో పురవీధులన్నీ మారుమోగిపోయాయి. మార్కండేయ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి కేటీఆర్ శోభాయాత్రలో ముందుండి నడిచారు.
పద్మశాలి కుల
మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ ఆలయంలో ఉదయం మార్కండేయ మహాయజ్ఞం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సామల పావని, దేవదాస్, పద్మశాలి మహిళా సంఘ పట్టణ అధ్యక్షురాలు కాముని వనిత, నళినికాంత్ దంపతులు పాల్గొన్నారు. నేడు పురోహితుల సమక్షంలో యజ్ఞాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ లక్షెట్టి శ్రీనివాస్, పద్మశాలి పట్టణ అధ్యక్షులు కట్టెకోల లక్ష్మీనారాయణ, బూట్ల నవీన్, గుర్లపల్లి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.